వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్గా స్వీకరించిన రుణమాఫీ ఇప్పుడు వాళ్ళకే పొంచున్నట్టు కనబడతా ఉంది. ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేపడతా ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్కే ఈ క్రెడిట్ అంత దక్కుతుందని చెప్తా ఉన్నారు. కానీ రైతులు ప్రతి ఒక్కరూ నిరసన చేస్తున్నారు. కేవలం 20,000 రూపాయలు కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అయితే మన తెలంగాణ టీవీ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది, అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2005-06 దేశం మొత్తం ప్రతి రైతుకు ₹1,00,000 రుణమాఫీ అమలు చేసిందని, ఇప్పుడు చరిత్రలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ₹2,00,000 రుణమాఫీ చేశారని చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వందేనని బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. సరే, ఈ పొన్నం ప్రభాకర్ సార్ అన్నాడు కదా, ఈ పొన్నం ప్రభాకర్ సార్కి మన తెలంగాణ టీవీ ఒక సవాల్ ఇస్తూ ఉంది. ఏంటంటే, మీరు ₹2,00,000 రుణమాఫీ ఎంత మందికి అయింది, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. డీటెయిల్స్ వాళ్ళ శ్వేతపత్రం. ఎందుకంటే ఈ రుణమాఫీ రైతులకే కాలేదు, కానీ మీ నాయకులకు మాత్రం అయింది. మన స్పీకర్ గడ్డం ప్రసాద్కి కూడా రైతు రుణమాఫీ అయింది. ఒక వ్యక్తి కాల్ చేస్తే, సార్ మీ నేమ్ కూడా ఉందంటే నేను రైతును కాదా అని అన్నాడు. అంటే అర్థం చేసుకోండి, మీరు ఏ ప్రోటోకాల్లో రైతులు రుణమాఫీ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షం రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, రైతులు బీఆర్ఎస్ బీజేపీ చట్టంలో పడవద్దని సూచించారు. ప్రభుత్వం 2,00,000 రుణమాఫీ చేసిందని, రుణమాఫీ కానీ రైతాంగం ఆందోళన చెందవద్దని మండల కార్యాలయంలో వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. మీ రేవంత్ రెడ్డి సార్ ఏమో కలెక్టర్ల అప్లికేషన్ ఇవ్వమంటారు, మీరేమో మండల వ్యవసాయ శాఖ దాంట్లో ఇవ్వమంటారు, మీ ఎవరు బట్టి విక్రమార్క సార్ ఏమో మండల రెవెన్యూ ఆఫీస్లో ఇవ్వమంటారు. అంటే రైతులు ఎక్కడ ఇవ్వాలి అప్లికేషన్లు? మీకు క్లారిటీ ఉందా అసలు? త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీలు అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నదానికే గతి లేదు, ఇంకో దానికి ఇంకోటి అన్నాడంట. చూద్దాం ఒకసారి. నిన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. మీ అకౌంట్లలో చూడు, 15/8/2024 మొన్న 5 రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశాము, ప్రతి ఒక్క రైతాంగానికి 2,00,000 వరకు రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట వినండి, దాని తర్వాత పొంగులేటి మాట్లాడు. మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో. అంటే ఇప్పుడు ఈ పొంగులేటి చూడండి, 19/8/2024 మాట్లాడిండు. ఏం మాట్లాడుతుందంటే అర్హులైన రైతులందరికీ, అంటే అర్హులు అంటే ఎవరు స్పీకరు, వేముల వీరేశం, వీళ్ళందరూ అర్హులు అవుతారు, కానీ రైతులు అర్హులు కదా. వాళ్ళకి ఎట్లా రుణమాఫీ అవుతుంది, వీళ్ళకి ఎట్లా కాదు రుణమాఫీ? ఎట్లా కాదు రుణమాఫీ? ఎందుకు కాదు చెప్పండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది, చిత్తశుద్ధితో ఉన్నారు. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సాంకేతిక కారణాల వల్ల చూడండి, ఈయననేమో ఇట్లా మాట్లాడతాడు, ఉత్తనాలు ఏం మాట్లాడతాడు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. 31,000 కోట్ల చూడండి, సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు అంటే ముఖ్యమంత్రి మాట ఒక సైడు, పొంగులేటి వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి ఒక సైడ్, రెవెన్యూ శాఖ మంత్రి ఒక సైడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సైడ్, ఇప్పుడు బట్టి విక్రమార్క రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా
ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే జూలై 18 చూడండి 31,000 కోట్ల రూపాయలట. ఈయనేం చెప్తాడు అంటే ఏం నమ్మాలా అసలు? రుణమాఫీపై ఎవరు నమ్మాలా, ఎవరికి నమ్మించాలా? ఒక్కసారి ఆలోచించండి సార్. మీ అధికారులకు ఎట్లనే అయిపోయింది, మీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ అయింది, రైతులకు ఎందుకు వర్తించదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికి కూడా సత్వరమైన న్యాయం చేయాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తెలంగాణ సమాజంతో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.